గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో మనం జైన మతంలో వచ్చిన చీలికలు గురించి చర్చించుకున్నాం. ఇవాళ జైన మత సమావేశాలు గురించి చర్చించుకుంటాం, పోటీ పరీక్షలు. అంతకంటే ముందు వర్ధమాన మహావీరుడు చనిపోయిన తర్వాత ఒక 11 మంది జైన సాధువులతో కలిపి, గుర్తుపెట్టుకోవాలండి, జైన సాధువులతో కలిపి ఒక సమావేశాన్ని, ఒక కూటమిని ఏర్పాటు చేశారు. దాన్నే గణాధరులు అనేసి అంటారు. గణాధరులు అనేసి అంటారు, లేదా వీళ్ళని మరొక పేరుతో కూడా పిలుస్తారు, ధర్మదూతలు. ధర్మదూతలు అని కూడా అంటారు. ఎంతమంది? 11 మంది. బాగా గుర్తుపెట్టుకోవాలండి. వర్ధమాన మహావీరుని మరణం తర్వాత జైన మత ప్రచారం కోసం జైన మతాన్ని స్వీకరించిన కొంతమంది సాధువులు కలిపి ఒక కూటమిని ఏర్పాటు చేస్తారు. దాన్నే గణాధరులు లేదా ధర్మదూతలు అంటారు. పోటీ పరీక్షలు అడుగుతారు, చాలాసార్లు అడిగారు. ఇందులో ఈ 11 మందిలో మొదటి వ్యక్తి ఒకసారి చూడండి. మొదటి వ్యక్తి సమధర్మ అంటారండి. కన్ఫ్యూజ్ అయ్యాను, ఒకసారి చూసుకోవాలి. సమధర్మ అనే వ్యక్తి మొదటి వ్యక్తి. అలాగే సంభూత విజయ ఒక వ్యక్తి. సంభూత విజయ ఒకరు. మరొకరు భద్రబాబు. భద్రబాబు. సో ఇలా ఈ 11 మంది గణాధరులు జైన మత ప్రచారం కోసం పాల్పడడం అనేది మనకు కనిపిస్తుంది. అలాగే ఈ జైన మత ప్రచారంలో 63 మంది అండి, 3 సకల పురుష 63 మంది జైన వ్యక్తులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. ఈ పాఠ్యభాగం మనం ఒకసారి గుర్తుకోవాలి. ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే హేమచంద్ర సూరి రచించిన 360 సకల పురుష అనే గ్రంథంలో, బాగా గుర్తుపెట్టుకోవాలండి, హేమచంద్ర సూరి రచించిన 360 సకల పురుష అనే గ్రంథంలో ఈ 63 గురించి ప్రస్తావన మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒకసారి చూడాలి పోటీ పరీక్షలు. దీని తర్వాత మనకి జైన మత సమావేశాలు, వెరీ ఇంపార్టెంట్ అండి. జైన మత సమావేశాలు 2 జరుగుతాయి, 2 సమావేశాలు జరుగుతాయి. సో ఇందులో సంవత్సరం 300 BC ఒకటి, 512 AD ఒకటి. సంవత్సరం ఎక్కడ, ప్లేస్ ఎక్కడ అంటే పాటలీపుత్ర ఒక దాంట్లో, రెండవది వల్లభి. ఎక్కడ ఉంటుందంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది వల్లభి. అలాగే దీని అధ్యక్షులు ఎవరు అంటే స్థూలభద్రుడు. మొదటి దానికి స్థూలభద్రుడు, రెండవ దానికి దేవర్తి శ్రమణ. గుర్తుపెట్టుకోవాలండి, దేవర్తి శ్రమణ. వెరీ ఇంపార్టెంట్. పోలీస్ ఎగ్జామ్స్లో బాగా అడిగారు. కానీ మనకు గ్రూప్ 1, గ్రూప్ 2లో కూడా ప్రిలిమ్స్లో అడగవచ్చు. ఒకసారి ఆస్పిరెంట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇది సంవత్సరం, ప్రదేశం, అధ్యక్షుడు. దీన్ని నిర్వహించింది ఎవరంటే శ్వేతంబరులు నిర్వహించారు. వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవరు నిర్వహించారు? శ్వేతంబరులు నిర్వహించారు. దిగంబరులు తిరస్కరించారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. శ్వేతంబరులు జైన మత సమావేశాన్ని నిర్వహించారు. దిగంబరులు
జైన మత సమావేశాన్ని తిరస్కరించారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం వర్ధమాన మహావీరుని తర్వాత జైన మత సిద్ధాంతాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎలా ఆచరించాలి, ఎలా పాటించాలని చెప్పి ఏర్పాటు చేసిన సమావేశాలు ఈ 2 సమావేశాలు మన పోటీ పరీక్షల దృష్ట్యా వెరీ ఇంపార్టెంట్. ఇవి ఒకసారి ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాలండి. సో ఇదండి జైన మతానికి సంబంధించిన అంశం. అలాగే జైన మతంలో వచ్చిన గ్రంథాలన్నీ అర్ధమాగధి ప్రాకృత భాషలోనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ భద్రబాబు కల్పసూత్రాన్ని ప్రాకృత భాషలో రచించాడు. అలాగే జినప్రభ సూరి ప్రాకృత భాషలో రాశాడు. అలాగే సోమదేవ సూరి, హేమచంద్ర సూరి వీళ్ళందరూ రచించిన గ్రంథాలు, వాటి వివరణ అన్నీ మనకి ప్రాకృత భాషలోనే ఎక్కువగా బాగా కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి మనకు చూడాలండి. సో హేమచంద్ర సూరి వచ్చే సమయానికి సంస్కృత భాషలో మనకు బాగా కనిపిస్తూ ఉంటాయి. అందులో అభిధ చింతామణి, 360 సకల పురుష అనే గ్రంథాలు మనకి ఈ కాన్సెప్ట్లో జైన మతం గురించి వివరిస్తూ ఉంటాయి. సో ఇదండి జైన మతం గురించి సంబంధించిన కొన్ని కీలకమైన అంశాలు. నెక్స్ట్ క్లాస్లో మనం బౌద్ధ మతం గురించి ఒకసారి చేస్తున్నాం. ఆస్పిరెంట్ చూస్తున్న వాళ్ళండి, కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను రెక్టిఫై చేసుకుంటాను. థ్యాంక్ యూ.